Hi Andy, this is Raghu and welcome to my YouTube channel after a long time. So, ఈ రోజు వీడియోలో యూఎస్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో మనకు యూఎస్ ఐటీ ఎస్పెషల్లీ యూఎస్ ఐటీ రిక్రూటింగ్ ప్రాసెస్లో రిక్వైర్మెంట్ ఫ్లో ఎలా ఉంది, జస్ట్ వీ నీడ్ టు వాటి గురించి రిక్వైర్మెంట్ ఫ్లో గురించి ప్లేస్మెంట్స్ గురించి ఏమైనా అవుతున్నాయా ప్రోగ్రెస్. సో ఈ 8 months పీరియడ్లో మనకు కంపేర్ టు లాస్ట్ వీక్తో పోలిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ వీక్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాన్ని జస్ట్ బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో చాలామంది కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నా, నాకు సబ్మిషన్స్ కావడం లేదు, నాకు క్లోజర్స్ కావడం లేదు. సో ఎలా ఉంది మార్కెట్, ఎలా ఉంది? సో సేమ్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు మార్కెట్ యూఎస్ ఐటీ ప్రాసెస్లో రిక్రూటర్స్ కానీ బెంచ్ సేల్స్ వాళ్ళు కానీ జనరల్గా అడిగే క్వశ్చన్ చాలామందికి ఉండే డౌట్ కూడా అది. ఎందుకంటే వాళ్ళు ఒక డిపెండ్స్ ఆన్ వాళ్ళ కంపెనీ. కొంతమంది ఓన్లీ W2 వర్క్ చేస్తారు, కొంతమంది కాప్ టు కాప్ వర్క్ చేస్తారు. సో డిఫరెంట్ సినారీ వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు మార్కెట్ ఎలా ఉంది, అప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎలా ఉంది మార్కెట్. చాలా టఫ్ సిచ్యువేషన్. అంటే ఒక్కొక్క కంపెనీకి కొంతమంది కొన్ని క్లయింట్ రిలేషన్షిప్స్ ఉంటాయి, డైరెక్ట్ క్లయింట్స్ ఉంటాయి. సో వాళ్ళ సిచ్యువేషన్ కొంచెం బెటర్గా ఉండొచ్చేమో. బట్ ఎనీవే ఎంత ఉన్నా ఇప్పుడున్న లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ సిచ్యువేషన్ క్లోజర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే సబ్మిషన్స్ అవ్వడం డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్క్రీన్ బట్టి. అగైన్ ఇక్కడ ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్క్రీన్ బట్టి. ఇప్పుడు చాలామంది మార్కెట్లో బెంచ్ మీద 3 months ఉంటారు, 4 months ఉంటారు, 6 months ఉండే వాళ్ళు కూడా ఉంటారు. డిపెండ్స్ ఆన్ 1 or 2 months అబవ్ కూడా ఉంటారు. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్క్రీన్ బట్టి, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మార్కెట్లో రిక్వైర్మెంట్ ఫ్లో దాన్ని బట్టి కూడా కొంచెం స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ ఫ్లో అయితే చాలా టఫ్ ఉంది. సో మనకు రిక్వైర్మెంట్స్ రావడానికి కానీ ప్లేసెస్ అవ్వడానికి కానీ చాలా టఫ్ సిచ్యువేషన్. ఇక్కడ ఏంటంటే మన మార్కెట్లో క్లోజర్ అవ్వడానికి ఒక పర్సన్ మనం ప్లేస్ చేయడానికి ఎంత స్ట్రగ్లింగ్ ఉంటుందో మన సబ్మిషన్ చేయాలి, ఆ సబ్మిషన్ వాళ్ళు కన్సిడర్ చేయాలి, దాంతో ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఆ ఇంటర్వ్యూ తర్వాత ప్లేస్మెంట్ ఇవన్నీ జాయినింగ్ కావాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎంత స్ట్రగుల్ అంటే ఇయర్ అంత అంటే డిపెండ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్లోజర్స్ కూడా ఇయర్ చాలా టఫ్. ఈ సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి. సో దానికి మనం ఏం చేయాలి, రిక్రూటర్స్ యొక్క రోల్ ఏంటి? ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ అందరికి తెలిసిందే. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సబ్మిషన్స్ అవ్వడానికి ప్లేస్మెంట్స్ అవ్వడానికి కూడా. సో మనం ఏం చేయాలి? సో మనం మార్కెట్లో కొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పుడు మన క్లోజర్స్ అవ్వాల, 1 month అవ్వాల. సో 1 month అవ్వాల. అప్పుడు మనం ఏం చేయాలి? ఎవ్రీ వీక్ ఎన్ని సబ్మిషన్స్, ఎవ్రీడే ఎన్ని సబ్మిషన్స్ చేయగలుగుతున్నాం, సబ్మిషన్స్ ఎన్ని సబ్మిట్ అవుతున్నాయి, ఎన్ని షార్ట్ లిస్ట్ అవుతున్నాయి, ఎన్ని ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. జస్ట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ అంటే ఓవరాల్గా సబ్మిషన్స్ మీద కాన్సన్ట్రేట్. నంబర్ ఆఫ్ సబ్మిషన్స్ మనం పెంచుకుంటూ పోతే నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనకు వస్తాయి. సో ఏదైనా రిక్రూటర్స్ ఏంటంటే కొంచెం మార్కెట్లో ఎప్పుడు వస్తాయి, ఈవెన్ సాటర్డే అయినా రావచ్చు. కొంచెం ఏంటంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎవ్రీడే ఫ్రమ్ రిక్రూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తాం, ఒక రిక్వైర్మెంట్ వస్తే ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రొఫైల్ సబ్మిట్ చేసేస్తాం. సో దాని సూటబుల్ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అవుతుంది, ప్లేస్మెంట్ అవుతుంది. సో అదే బెంచ్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ప్రొఫైల్స్ చాలా ఉంటాయి. ఒక రిక్రూటర్ దగ్గర చాలా ప్రొఫైల్స్ ఉంటాయి ఇవన్నీ ప్లేస్ కావడానికి. సో నంబర్ ఆఫ్ వాళ్ళు ఏం చేయాలా, మన ప్రొఫైల్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అన్ని డాక్యుమెంట్స్ బాగుండి, మీ ఓన్ W2 అన్నీ అయితే అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అయితే ఒక కేటగిరీ. సో సీనియర్స్ని కొంచెం OPT CPT వాళ్ళు, సెకండ్ ప్రాజెక్ట్ వాళ్ళు, రిమోట్ వాళ్ళు, ఇట్లా డిఫరెంట్గా చూసి ప్రతి ప్రొఫైల్ మీద ప్రోయాక్టివ్గా ఉండాలి. కొన్ని సీనియర్ ప్రొఫైల్ కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటే సబ్మిషన్ అవుతాయి, ఈజీగా క్లోజర్ అవుతాయి. సో ఇక్కడ మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి రిక్రూటరు కొంచెం ప్రోయాక్టివ్గా వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాల్సిందే ఈ సిచ్యువేషన్లో. ఇంకా జనరల్గా మాకు క్లోజర్ అవ్వలేదు, మాకు సబ్మిషన్ అవ్వలేదు అంటే నథింగ్. ఇక్కడే మీరు ఏం చేయాలా, ప్రతి రిక్రూటర్ కూడా ప్రోయాక్టివ్ అంటే
డైస్ కానీ లింక్డ్ఇన్ కానీ మెయిన్ థింగ్ ఇవే కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటూ ప్రతి దాన్ని కూడా అప్లై చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ సబ్మిషన్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ ప్రాసెస్ బేసిక్ ప్రాసెస్ని మర్చిపోకూడదు. అదేవిధంగా మీ కాంటాక్ట్స్ని బిల్డ్ చేసుకోవాలి, సో ప్రైమ్ వెండర్స్ కాంటాక్ట్స్ కానీ ప్రైమ్ వెండర్స్ కాంటాక్ట్స్ అందరూ కూడా చాలామంది ప్రైమ్ వెండర్ కాంటాక్ట్స్ అంటారు. మీ దగ్గర ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రాసెస్ వైల్ మీరు ప్రాసెస్ అవి చేసే కొద్దీ, మీరు రిక్రూటింగ్ చేసే కొద్దీ, బెంచెల్స్ రిక్రూటింగ్ చేసే రేట్ కన్ఫర్మేషన్లు ఇచ్చే కొద్దీ లేదా కన్ఫర్మేషన్ చేసే కొద్దీ ప్రతి వెండర్ మీకు కాంటాక్ట్, సో ఆ కాంటాక్ట్ని బిల్డ్ చేసుకోండి అంతే. అవే తప్ప వేరే స్పెషల్గా అక్కడే ఉండదు. లింక్డ్ఇన్లో కానీ మీరు డైస్లో కానీ మీరు చేసే ప్రతి అప్లై చేసేదానికి మీకు ఎనీథింగ్ ఏ రెస్పాన్స్ వచ్చినా కాంటాక్ట్ని బిల్డ్ వాళ్ళను కాంటాక్ట్లో పెట్టుకోవడం. అవే ప్రైమ్ వెండర్ కాంటాక్ట్. ఇంకా వైట్ వెండర్స్ అని ఇవి అని డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది డైరెక్ట్ క్లయింట్తో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రైమ్ వెండర్తో ఉంటారు, మధ్యలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్తో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ సినారీ ఉంటాయి. ఎవరైనా కూడా మన కాంటాక్ట్స్ని బిల్డ్ చేసుకోవడం నెంబర్ 1, ఇది మెయిన్ థింగ్. క్లోజర్స్ కాలేదు అంటే బేసిక్ వర్క్ ఇంపార్టెంట్. ఏది ఫస్ట్ మన ప్రయారిటీ ఏంది, వస్తానే మన దగ్గర ఉన్నటువంటి పొజిషన్స్ని పోస్ట్ చేయడము, అప్లై చేయడము, సో సెర్చ్ చేయడము, ఇవన్నీ కూడా లింక్డ్ఇన్లోను డైస్లోను మీకు ఇంకేమైనా బెంచ్ ఇన్ఫో కానీ ఏదైనా ఉంటే అన్ని పోర్టల్స్లో కూడా అప్లై చేయడం బేసిక్ వర్క్. ఆఫ్టర్ దట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి పొజిషన్ ఎక్కడన్నా సెర్చ్ దొరుకుతుందా. ఈ సిచ్యువేషన్ కొంచెం టఫ్ సిచ్యువేషన్, అదొకటి. కాంటాక్ట్స్ ఇంప్రూవ్ చేసుకోండి, బేసిక్ వర్క్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనకు సబ్మిషన్స్ అవుతాయి, దాంతో బట్టి మనకు ఇంటర్వ్యూస్ వస్తాయి. సో ఫైనల్గా ఏం చెప్పేదంటే మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు. ప్రతి రిక్రూటర్కి రిక్రూట్మెంట్ సైడ్ ఉండే వాళ్ళ రిక్రూటర్స్కి, బెంచెల్స్ రిక్రూటర్స్కి అందరూ కూడా మనం ప్రోయాక్టివ్గా వర్క్ చేయాలి. అది మెయిన్ థింగ్. మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదని సైలెంట్గా ఉంటే మనకు సబ్మిషన్స్ కావు, ఇంటర్వ్యూ రావు. బట్ మన చేసే ప్రతి వర్క్ కూడా ఎవ్రీడే మనం ఏమైనా సబ్మిషన్స్ అన్నీ కూడా కొంచెం ఎవ్రీడే సబ్మిషన్స్ వీక్లీ రివ్యూ చేసుకోండి. ఏమైనా ఎనీథింగ్ ఫాలోఅప్ చేసుకోండి, సబ్మిషన్స్ అయినాయంటే ఇవి కూడా. ఎన్ని తర్వాత మనకు ఎనీథింగ్ రెస్పాన్స్ వచ్చినా ఇమ్మీడియట్ ఫాలోఅప్ ఇంపార్టెంట్. జనరల్గా ఇప్పుడైతే ఎక్కువ మార్కెట్లో ఫ్లో అయ్యే రిక్వైర్మెంట్లు ఏముంటాయి, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఎక్కువగా క్యాప్జెమిని, హెచ్సిఎల్, టీసీఎస్, టెక్ మహేంద్ర, ఐబిఎం ఇలాంటి వాటి నుంచి రిక్వైర్మెంట్ ఫ్లో మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి రిపీటెడ్గా. అవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలియదు కానీ బట్ దెర్ ఈజ్ నో రెస్పాన్స్. సబ్మిషన్ అయిన తర్వాత దెర్ ఈజ్ నో రెస్పాన్స్. సో ఇవన్నీ డిపెండ్స్ ఆన్ దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. సో మార్కెట్ సిచ్యువేషన్ అయితే వెరీ టఫ్ సిచ్యువేషన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. కాకపోతే డిపెండ్స్ ఆన్ వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంటాక్ట్స్ అండ్ డైరెక్ట్ లైన్ కాంటాక్ట్స్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే దాన్ని బట్టి కొంచెం కంపెనీ సర్వే అవుతూ ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్. కాబట్టి మీకు ఎనీథింగ్ ఏ డౌట్స్ ఉన్నా ఈ ప్రాసెస్లో జస్ట్ కామెంట్లో పెట్టండి. దెన్ ఐ విల్ రివ్యూ ఇట్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ.